ఆరోగ్యం అంటే నేచురల్ ఫుడ్. నేచర్ మంత్ర ఇప్పుడే మీ ఇంటికి తెచ్చుకోండి. హరి శ్రీహరి నీ నామమే సద్గతి. గౌతమ పత్ని పూజన కరుణా ఘనావలోకన నారాయణ నారాయణ. సంభ్రమ సీతాహార సాకేతపుర విహార నారాయణ నారాయణ. అచలోద్ధృతి చంచత్కర భక్తానుగ్రహ తత్పర నారాయణ. సీతాహార సాకేతపుర విహార నారాయణ నారాయణ. అచలోద్ధృతి చంచత్కర భక్తానుగ్రహ తత్పర నారాయణ నారాయణ. నైగమగాన వినోద రక్షిత సుప్రహ్లాద నారాయణ నారాయణ. హరి 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 శ్రీహరి నీ నామమే మాకు గతి. హరి 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 శ్రీహరి నీ నామమే సద్గతి. గోవింద హరే గోపాల హరే 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 గోవింద హరే గోపాల హరే. వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన. వెంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి. ఓం నమో వెంకటేశాయ. భక్తులను ఉద్ధరించటానికి కలవు వెంకటనాయక అని చెప్పి ఆ పరమాత్మ మన వెంకటాద్రిలో తిరుమల కొండలలో వెలిసి కోటాను కోట్ల మంది ప్రపంచం భక్తులను అనుగ్రహిస్తూ ఉన్నారు. అట్లా జరిగే స్వామివారి యొక్క సేవలు ప్రపంచం మొత్తానికి కూడా తెలియాలి, చూడాలి. అదే ఉత్సవమూర్తిగా జరిగే మలయప్ప బ్రహ్మోత్సవాలు, కళ్యాణోత్సవాలు ఇవన్నీ కూడా మనకి అందరికి కూడా కనిపించడానికి అవకాశం ఉంటుంది. కానీ ధ్రువమూర్తి గరుత్మంతుడి ఆలయం దగ్గర నుంచి లోపల వీడియోలు ఫోటోలు తీయకూడదనే ఒక నియమాన్ని అనుసరించి కొద్ది మందికి మాత్రమే ఆ సేవలు చూడగలుగుతున్నారు. అందరికీ సాధ్యం కాదు. మరి స్వామివారి యొక్క ఆ అష్టదళ పాదపద్మారాధన, అభిషేకము, వస్త్ర సమర్పణ, అట్లా తోమాల సేవ, సుప్రభాతము ఇలాంటి సేవలు ధ్రువమూర్తికి ఆలయంలో ప్రత్యక్షంగా జరిగే సేవలు అందరి భక్తులకు కూడా అది సాధ్యం కాని దశగా ఏర్పడిన దశలో మన తిరుమల తిరుపతి దేవస్థానం వారు స్వామికి జరిగే సేవలు సామాన్యులకు కూడా అందుబాటులోకి తీసుకొని వచ్చి ఆ స్వామికి జరిగే సేవలు కన్నుల విందుగా చూసి తరించాలి అనే మంచి సంకల్పంతో మన తిరుమల తిరుపతి దేవస్థానం వారు సుమారుగా ఒక 16 సంవత్సరాల క్రితం ఇక్కడ ఒక నమూనా ఆలయాన్ని నిర్మాణం చేసి ఆ నమూనా ఆలయంలో
ఎట్లా గరుత్మంతుడు ఆలయం దగ్గర నుంచి గర్భాలయం వరకు యథాతథంగా మనం ఒక అర్చకులు కూడా అది మామూలుగా వెళ్ళిన ఆలయంలోకి వెళ్ళిన మాలాంటి వాళ్ళకు కూడా చూడటం సాధ్యం కాదు. ఆ విధంగా కుంచుకోల దగ్గర నుంచి తాళాలు, గొళ్ళాలు, ఎక్కడ ఏ డిజైను, ఏ విగ్రహాలు, ఏ శిల్పం ఎంత సుందరంగా నిర్మించారో ఆలయాన్ని, ఆ విధంగా గరుత్మంతుడు ఆలయం దగ్గర నుంచి స్వామివారు గర్భాలయం వరకు కూడా ప్రతిదీ కూడా ఒక అంగుళం తేడా లేకుండా నిర్మాణం చేసి, అలానే స్వామివారిని కూడా యథాతథంగా ఆ రూపం రావటం కోసం శిల్పులు సుమారుగా కొన్ని సంవత్సరాల పాటు కృషి చేశారు. అచ్చు తీసుకోకూడదు, కానీ అది యథాతథంగా ఉండాలి అంటే చూస్తూనే ఆ నిర్మాణాన్ని చేస్తూ ఆ విధంగా సుందరమైన యథాతథమైన ఒక విగ్రహాన్ని నిర్మాణం చేసి ఆ శ్రీవారి యొక్క అర్చకులు కూడా ఇది కరెక్ట్గా ఉన్నది, స్వామితో సమానంగా ఉన్నది అని వారి యొక్క అనుమతి కూడా తీసుకొని ఇక్కడ నిర్మాణం చేసిన తర్వాత అక్కడ నుంచి స్వామివారికి నిత్యం జరిగే సుప్రభాతం దగ్గర నుంచి సాయంకాలం జరిగే పవళింపు సేవ వరకు కూడా స్వామివారికి ఇక్కడ ఎస్విబిసి ద్వారా మొత్తం రికార్డు చేసి అప్పుడు మనం ప్రపంచానికి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు మనం సుప్రభాతం దగ్గర ఉదయం తెల్లవారుజామున 4 గంటలకి ఎస్విబిసి పెట్టగానే సుప్రభాతం వస్తూ స్వామివారు మనకు కన్నుల విందుగా మనం చూస్తున్నాము అంటే ఈ స్వామివారే. చాలామంది తెలియక కొండ మీద స్వామిని వీడియో చేశారా అన్న ఆలోచన కూడా చాలామందికి వచ్చింది. అందుకనే ఈ మధ్య ఈ సేవలు జరిగేటప్పుడు నమూనా టెంపుల్ అని చెప్పి ఎస్విబిసి కూడా ప్రత్యక్షంగా చెప్పే దశకు ఏర్పడింది. ఎందుకంటే అంత యథాతథంగా ఉంది, స్వామివారినే వీడియో తీశారా అన్నట్లుగా ఉన్న భక్తులకు అదే విధంగా ఇక్కడ ఏర్పాటు చేశారు. అయితే ఆ ఆలయ నిర్మాణం జరిగి ఎస్విబిసి అన్ని రకాల సేవలు అన్నీ కూడా రికార్డు పూర్తి చేసిన తర్వాత ఆ శిల్పులు చెప్పారు, విగ్రహం తయారు చేసిన శిల్పులు ఇది సుమారుగా 3 సంవత్సరాల వరకే ఉంటుంది, ఆ తర్వాత కొంచెం తేడా వస్తుంది అని చెప్పారు. అయినా సరే ఆ సమయంలో ఉన్న తిరుపతి దేవస్థానం వారు బాగున్న ఆలయాన్ని మనం ఎందుకు మళ్ళీ డిస్పాయిల్ చేయాలి అనే ఉద్దేశంతో దర్శన నిమిత్తంగా ఆ తిరుపతి దేవస్థానం పాలిత శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయానికి ఆలయం బాధ్యతలు మీరు మీ దగ్గర విద్యార్థులు ఉంటారు కాబట్టి మీరు జాగ్రత్తగా దీన్ని చూడండి అని చెప్పి ఆ దేవస్థానం వారు వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయానికి ఒప్పచెప్పారు. తదాదిగా ఈ రోజు వరకు కూడా స్వామివారికి నిత్య కైంకర్యాలు, ప్రధానమైన ఆలయ కైంకర్యాలన్నీ కూడా కొండ మీదే జరగాలి, అక్కడే చేయాలి. ఇక్కడ విగ్రహం కూడా ప్లాస్టర్ ప్యాలెస్ లాంటిది కానీ యథార్థమైన శిలామూర్తి కాదు కాబట్టి అందుకే ఇక్కడ ప్రత్యేకమైన సేవలు అనేది కూడా ఏవి కూడా తిరుపతి దేవస్థానం ఏర్పాటు చేయలేదు. కేవలం దర్శనానికి మాత్రమే ఇది ఉపయోగించండి అని చెప్పి వారు ఆదేశించారు. అదేవిధంగా ఈ రోజు వరకు కూడా ఉదయం 7:30 దగ్గర నుంచి మధ్యాహ్నం 10 గంటల వరకు, సాయంకాలం 5 గంటల దగ్గర నుంచి రాత్రి 7 గంటల వరకు దూర ప్రయాణం నుంచి ఎక్కడెక్కడి నుంచో వచ్చిన వాళ్ళు కొండ మీద దర్శనం ఈ విధంగా ఇంతసేపు నుంచోని స్వామిని చుట్టానికి ఎవరికి కూడా అసాధ్యమైన ఈ దశలో ప్రశాంతంగా ఒక 5 నిమిషాల సేపు స్వామిని ఎక్కడ పాదాలు ఎట్లా ఉంటాయి, హస్తం ఎట్లా ఉంటుంది, వజ్రహస్తం ఎట్లా ఉంటుంది, స్వామి యొక్క వక్షస్థల లక్ష్మీదేవి ఏ విధంగా ఉంటుంది, మాల ఎలా ఉంటుంది, స్వామి యొక్క రూపం, కిరీటం, అట్లానే మలయప్ప స్వామి ఎలా ఉంటారు, ఉత్సవమూర్తి ఎలా ఉంటారు, అలానే వెండి రజతమూర్తి అయిన స్వామి ఏ విధంగా, కొలువు శ్రీనివాసమూర్తి ఏ విధంగా ఉంటారు, భోగ శ్రీనివాసమూర్తి, ఇవన్నీ కూడా చూడటానికి భక్తులకు అత్యంత ఉపయుక్తంగా ఈ రోజున భక్తులు సంతోషపడుతూ సంతృప్తిగా ఇక్కడికి వచ్చిన వాళ్ళు స్వామిని దర్శించుకొని స్వామి దగ్గరికి వెళ్ళామంటే ఆ క్షణమే కానీ మేము ఇంతసేపు చూసే అవకాశం లేదు. ఇక్కడ దేవస్థానం వాళ్ళు మా కోసం చాలా ప్రయోజనమైన విషయం చేశారని చెప్పి మరీ మన తిరుపతి దేవస్థానాన్ని కొనియాడుతూ స్వామివారికి వారి యొక్క నమస్కారం దర్శించుకోవడానికి కేవలం దర్శనీయానికి మాత్రమే ఈ స్వామిని ఆ విధంగా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఇక్కడ స్వామిని దర్శించుకుంటూ సేవలు భక్తులు అందరూ కూడా వారి యొక్క జన్మను చరితార్థం చేసుకుంటూ ఉన్నారు. ఇంకొక ఉపయోగం ఏంటంటే మా యూనివర్సిటీకి చదువుకునే విద్యార్థులకు ప్రాక్టికల్గా స్వామివారికి ఆరాధన అక్కడ మంత్రం అనేది చెప్పటం ఉంటుంది. ఇక్కడ కేవలం ప్రాక్టికల్ అనేది ఇక్కడ చాలా ఉపయుక్తంగా ఉన్నది. ఇక్కడ స్వామివారికి ఉదయం పూట రాగానే ఆరాధన ఎట్లా చేయాలి, సుప్రభాతం ఏ విధంగా చెప్పాలి, స్వామికి అర్ఘ్యము, పాద్యము, ఆచమనం, అభిషేకము, ఉత్సవమూర్తులు కానీ ఎట్లా ఆరాధన చేయాలనే విషయానికి మా యూనివర్సిటీకి అత్యంత ఉపయుక్తంగా కూడా తిరుపతి దేవస్థానం చేసిన ఈ యొక్క అవకాశం అనేది ఈ విద్యార్థులు దాదాపుగా 10 బ్యాచ్ల వరకు వైఖానస ఆగమ,
వైఖానస పౌరోహిత్య 2 విభాగాల్లో చదువుకున్న విద్యార్థులకు ఈ యొక్క స్వామివారి యొక్క సేవా భాగ్యము నిత్య ప్రాక్టికలు చాలా అత్యంత ఉపయుక్తంగా ఉన్నది. ఈ విధంగా స్వామివారి తిరుమల దేవస్థానం వారు సంకల్పం చేసి నిర్మాణం చేసిన ఈ తాత్కాలికమైన నిర్మాణమే మళ్ళీ ఈ మధ్య కూడా ఆలయం చాలా డ్యామేజ్గా ఉంటే దేవస్థానం వారు దీన్ని కల్పించుకొని మళ్ళీ యథాతథంగా ఆలయాన్ని కూడా జాగ్రత్తగా ఏ విధంగా ఉండాలో ఆ విధంగా నిర్మాణం జరిగింది. తద్వారా లోకానికి కొండ మీద దర్శనం చేసుకొని వచ్చిన వారికి ఇక్కడక్కడ కొంచెం జనాభా కొన్ని లక్షల మందికి దర్శనం కాబట్టి కొన్ని సెకండ్లు మాత్రమే అవకాశం ఉన్న ఆ స్వామిని అవకాశం ఉన్న వాళ్ళు ఇక్కడికి వచ్చి ఒక 5 నిమిషాలు 10 నిమిషాల సేపు కూడా స్వామిని దర్శించుకొని సంతృప్తిగా వెళ్ళటానికి ఇది చాలా అవకాశంగా భక్తులు భావిస్తూ ఉన్నారు. ఈ విధంగా తిరుమల దేవస్థానం వారు నిర్మాణం చేసి మా వేదిక యూనివర్సిటీకి దేవాలయాన్ని బాధ్యతలు మాకు యూనివర్సిటీకి అప్పచెప్పిన తర్వాత మా కులపతులు అట్లానే కుల సచివులు రిజిస్ట్రార్ వారు కూడా ఆలోచించి కేవలం భక్తులు దర్శనమే కాదు ఈ వైఖానస ఆగమము వైఖానస పౌరోహిత్య విభాగం చదువుకునే విద్యార్థులకు ప్రాక్టికల్ కూడా చేయించండి అని చెప్పి వారి యొక్క ఆదేశానుసారం ఎంతో సుమారుగా ఎప్పటి నుంచి ఈ రోజు వరకు ప్రతి సంవత్సరం కూడా వెళ్ళిపోయే సీనియర్ బ్యాచ్ జూనియర్ దగ్గర నుంచి సీనియర్ బ్యాచ్ వరకు కూడా అందరూ కూడా నిత్యం కూడా బ్యాచ్ ఒక్కొక్క వారం ఒక్కొక్కరు చొప్పున స్వామివారి యొక్క సేవ చేసుకుంటూ ప్రాక్టికల్గా ఆ విధంగా వారికి తరువాత ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత ఏ విధంగా స్వామికి ఆరాధన చేయాలి అనే సందేహం లేకుండా విద్యార్థులకు నిత్యం కూడా ఒక ప్రాక్టికల్గా ఉపయోగపడే విధంగా మా కులపతులు కుల సచివుల యొక్క ఆదేశానుసారం చాలా ఉత్తమంగా మా యూనివర్సిటీకి అత్యంత ఉపయుక్తంగా స్వామివారి యొక్క ఆలయం భక్తుల దర్శనార్థమే కాకుండా మా చదువుకునే విద్యార్థులకు కూడా ప్రాక్టికల్గా ఆరాధన ఏ విధంగా చేయాలి, ఏ విధంగా సుప్రభాతము, ఏ విధంగా పాళుంబు సేవ చేయాలి అనే ప్రతి అంశానికి కూడా అత్యంత ఉపయోగపడుతున్నది ఈ యొక్క దేవాలయం. ఆ విధంగా భక్తులు తరిస్తూ స్వామివారికి వేణువుల్లా కొనియాడుతూ తిరుపతి దేవస్థానం వారికి మళ్ళీ అనేక సార్లు అభినందనలు తెలుపుతున్నారు. స్వస్తి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.